ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ప్యారెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎన్నికకు కౌంటింగ్కు మధ్య 3 రోజుల సమయం ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతుందోనని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి ప్రధానంగా పోటీ పడ్డారు. నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండడం, చివరి 2 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పనిచేయడం ఆయనకు ప్లస్ అయినట్లుగా తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో 3,55,159 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 2,50,328 ఓట్లు పోలయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కామారెడ్డి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 2,011కు గాను 1,883 ఓట్లు పోలయ్యాయి. 128 మంది ఓటు వేయలేదు. ఓటింగ్ 93.63% నమోదైంది. గ్రాడ్యుయేట్ ఓటర్లు 16,410 మంది ఉండగా 12,820 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3,509 మంది గైర్హాజరయ్యారు. పోలింగ్ శాతం 78.12% నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 31,574 గ్రాడ్యుయేట్ ఓటర్లకు గాను 24,242 మంది ఓటు వేశారు. గ్రాడ్యుయేట్ ఓటింగ్ 76.78% నమోదైంది. టీచర్ ఓటర్లు 3,751 ఉండగా 3,468 మంది ఓటు వేశారు. 92.46% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ముందుగా చెల్లిన ఓట్లను లెక్కిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో సగానికంటే 1 ఓటు ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ను విజేతగా ప్రకటిస్తారు. కానీ 3 క్యాండిడేట్లు పోటాపోటీగా తలపడడంతో పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఏ ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలోనే 50% వచ్చేలా కనిపించడం లేదు. దీంతో సెకండ్ ప్రయారిటీ ఓటు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో క్యాండిడేట్లంతా తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందోనని లెక్కలు కట్టుకుంటున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, పిట్లంలో మాజీ విప్ గంపా గోవర్ధన్, కామారెడ్డిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్, లింగంపేటలో ఓటు వేశారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సుభాష్ నగర్లోని ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ స్కూల్ సెంటర్లో ఓటు వేయగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా అక్కడే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి, బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎవరి ధీమాలో వారు ఉన్నారు. బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ గ్రాఫ్ చివరి వారం రోజుల్లో అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. బీసీ వాదం ఆయనకు కలిసొచ్చిందని ప్రచారము జోరందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ ఓటేసిన వారు కూడా సెకండ్ ప్రయారిటీ కింద హరికృష్ణకే ఓటేసినట్టు తెలుస్తోంది. చాలా సర్వేలు కూడా తన వైపే మొగ్గు చూపడంతో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు.